హాయ్ అండి, నేను మీ కళ్యాణి టీచర్. ఇవాల్టి వీడియోలో మనం కాలాలు, పురుషం, వచనం, వాచకాలు, అవ్యయం గురించి తెలుసుకుందాం. అయితే ముందుగా కాలాలు విషయానికి వస్తే, కాలాలు క్రియ జరిగిన సమయాన్ని తెలిపేది కాలం అంటారు. క్రియ జరిగిన సమయాన్ని తెలిపేది కాలం. కాలము 4 రకాలు ఉంటుంది. ఫస్ట్ది వచ్చేసి వర్తమాన కాలం. పని అప్పుడు జరుగునట్లు తెలిపేది వర్తమాన కాలం. అంటే ప్రస్తుతం నేను బుక్ మీద రాస్తున్నాను, సో ఇది వర్తమాన కాలం అన్నమాట. అప్పటికప్పుడు జరుగునట్లు తెలిపేది, ఇది వర్తమాన కాలం. నేను నడుస్తున్నాను, నేను రాస్తున్నాను, నీవు చూస్తున్నావు, నీవు క్లాస్ వింటున్నావు, ఇవి వర్తమాన కాలం. రెండవది భూతకాలం. పని జరిగిపోయినట్లు తెలిపేది, జరిగిపోయినట్లు తెలిపేది. అమ్మ వచ్చింది, నాన్న వెళ్ళాడు, బాబు స్కూల్కి వెళ్ళాడు, ఇట్లాంటివి అన్నమాట భూతకాలం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి భవిష్యత్ కాలం. జరగబోతుందని తెలిపేది భవిష్యత్ కాలం, జరగబోతుందని తెలిపేది భవిష్యత్ కాలం. తమ్ముడు రేపు వస్తాడు, నేను రేపు బజారుకు వెళ్తాను, ఇట్లాంటివి భవిష్యత్ కాలం. ఇక 4వది తద్ధర్మ కాలం. ఎల్లప్పుడూ జరుగుతుండే పనిని తెలిపేది. ఇది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుందన్నమాట. అంటే పక్షి ఎగురుతుంది, నిప్పు కాలుతుంది, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, ఇట్లాంటివన్నమాట, ఎప్పుడు జరిగేవి. నెక్స్ట్ టాపిక్ వచ్చేస్తే పురుషం. వీటి మీద మనకి టెట్లో ప్రతి పేపర్లోనూ ఒక్క క్వశ్చన్ అయితే అడిగే అవకాశం ఉందన్నమాట. కంపల్సరీగా 1 మార్క్ అనేది యాడ్ అవుతుంది. ఇవి మనకి తెలిస్తే. క్రియలకున్న కర్తను తెలిపేది పరుషం. క్రియలకు ఉన్న కర్తను తెలిపేది పరుషం. ఇవి 3 రకాలు. మొదటిది ప్రథమ పురుషం. ప్రథమ పురుషం ఎక్కడో ఉన్నవారిని తెలుపుతుందన్నమాట. ఎక్కడో ఉన్నవారిని తెలిపేది ప్రథమ పురుషం. అంటే వాడు చూచినాడు, సీత నవ్వుతుంది, రాము చెట్టెక్కుతున్నాడు, ఎక్కడో ఉన్న వాటి గురించి చెప్తామన్నమాట ఈ ప్రథమ పురుషంలో. నెక్స్ట్ మధ్యమ పురుషం. ఇది వాడు, సీత, అది ప్రథమ పురుషం అన్నమాట. మధ్యమ పురుషం అంటే ఇది మన కళ్ళెదురుగా గురించి చెప్పడం అన్నమాట. నీవు వచ్చావు, మీరు వెళ్ళాలి, తమరు కూర్చోండి, ఇట్లాగా మన కళ్ళెదురుగా ఉండే వాటి గురించి, ఉన్న వాళ్ళ గురించి, కర్తల గురించి చెప్పేది మధ్యమ పురుషం. ఎక్కడో ఉన్న వాటి గురించి చెప్పేది ప్రథమ పురుషం. నెక్స్ట్ ఉత్తమ పురుషం. అంటే మన గురించి మనం చెప్పుకోవడం అన్నమాట. నేను ఉన్నాను, మనం వస్తున్నాము, మనం చదువుతున్నాము, ఇవి నేను, మనం అనేవి కర్తలు అన్నమాట ఇక్కడ ఉత్తమ పురుషంలో. సో ఇవి కనుక తెలిస్తే మనకి ఈజీగా 1 మార్క్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. ఈ కంపల్సరీగా ప్రతి టెట్లో ఇది వస్తుంది అన్నమాట. ప్రథమ పురుషం, మధ్యమ పురుషం, ఉత్తమ పురుషం. ఇవిచ్చేసి ఇవైనా అడుగుతాడు, ఇవిచ్చేసి ఇవైనా అడుగుతాడనమాట. ఎక్కడో ఉన్న వాటి గురించి వాడు అనేది ప్రథమ పురుషం, నీవు, మీరు అనేది మధ్యమ పురుషం, నేను, మనం అనేది ఉత్తమ పురుషం. నెక్స్ట్ వచనం. కర్త సంఖ్యను తెలిపేది వచనం. ఇవి 2 రకాలు, ఏకవచనం, బహువచనం. కర్త ఒక్కడే అయినప్పుడు ఏకవచనం, ఒకరికంటే ఎక్కువ కర్తలు ఉన్నప్పుడు బహువచనం. సీత ఆడుతున్నది ఏకవచనం,
పిల్లలు ఆడుతున్నారు. పిల్లలు బహువచనం. నెక్స్ట్ ఇది ఈజీ టాపిక్. నెక్స్ట్ వాచకాలు. తెలుగులో నామవాచకాలు, సర్వనామాలను, క్రియాపదాలను ఆశ్రయించుకుని 3 రకాలు ఉంటాయి వాచకాలు అనేవి. నామవాచకాలని ఆశ్రయించి సర్వనామాలు అలాగే క్రియా పదాలను ఆశ్రయించుకుని 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ది మహాద్వాచకం, అంటే పురుషుల గురించి చెప్పేది. ఈ వాచకాల గురించి కూడా కంపల్సరీ 1 మార్క్ 1 క్వశ్చన్ అనేది ఇస్తారు. పురుషుల్ని గురించి తెలిపేది మహద్వాచకం. పురుషుల్ని గురించి తెలిపేది మహద్వాచకం. అంటే రాముడు వచ్చాడు, కృష్ణ చదువుతున్నాడు అది. నెక్స్ట్ మహతీవాచకం, స్త్రీలను గురించి చెప్పేది. లక్ష్మి చూస్తుంది, బాలికలు పరిగెత్తుతున్నారు, ఇలాగా స్త్రీలను గురించి చెప్పేది మహతీవాచకం. పురుషులైతే మహద్వాచకం. ఇది ఎలా గుర్తుంచుకోవాలి? మహతి అంటే భూమి, భూమి అంటే స్త్రీలింగం. సో స్త్రీలు, మహతి, భూమి ఇలా గుర్తుంచుకోవాలి. పురుషులు మహద్వాచకం. మహా అంటే మహాశివుడు అన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు. మహాశివుడు ఎవరు? పురుషుడు. సో మహద్వాచకం పురుషుడు. మహతి అంటే భూమి, భూమి స్త్రీ. సో మహతీవాచకం స్త్రీ. ఇక మూడవది అమహద్వాచకం. ఇది స్త్రీ పురుషుల కంటే ఇతరము అయిన వాటిని తెలిపేది. ఇతరమైన వాటిని అంటే పక్షి, చెట్టు, ఇలా వీటి గురించి తెలిపేది అమహద్వాచకం అన్నమాట. ఇతరమైన వాటి గురించి చెప్పేది. నెక్స్ట్ ఈ వీడియోలో లాస్ట్ టాపిక్ వచ్చేసి అవ్యయం. అవ్యయం అంటే లింగ వచన విభక్తి. లింగ వచన విభక్తి పురుషం, కాలం అనే వాటి వల్ల ఏ మార్పును పొందకుండా ఒకే రకంగా ఉంటుంది. లింగం మూలాన, వచనం మూలాన, విభక్తి మూలాన, పురుషం మూలాన, కాలం మూలాన ఎటువంటి మార్పు చెందకుండా ఉండేదే అవ్యయం. ఉదాహరణకు ఆహా, ఓహో, భలే, అయ్యో, ఆశ్చర్యార్థకం, అకటా, పోలే, వలే ఇట్లాంటివన్నీ కూడా అవ్యయాలు అన్నమాట. ఇది కూడా మనకి టెట్లో ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు కంపల్సరీగా. వాచకం అనేది కంపల్సరీ అడుగుతారు, అవ్యయం అడుగుతారు, అలాగే పురుషం కూడా అడుగుతారు. వీటితో మనం ఈజీగా మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు అనమాట. అందుకే వీటిని ఒక టాపిక్ కింద చెప్పడం జరిగిందనమాట. కాలాలు, పురుషం, వచనం, వాచకాలు, అవ్యయం. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో కలుస్తాను.